తుంగభద్ర ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వ హయాంలో రాయలసీమ ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారంటూ ఫైర్ అయ్యారు. జగన్ హయాంలో సీమ ప్రాంతానికి చేసిందేమీ లేదని కాల్వ అన్నారు. తుంగభద్ర డ్యాం సేఫ్టీపై 3 రాష్ట్రాలు చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. రాయలసీమలో వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైపోయిన నీటిపారుదల ప్రాజెక్టులకు పునరుత్తేజం కల్పిస్తూ పునరుజ్జీవం కలిగేలా మా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదనలను పూర్తిగా సమర్థిస్తూ 16,000 కోట్ల రూపాయల ఈ నిధులతో రానున్న 4 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల రంగానికి ఒక కొత్త కళ వస్తుందని, కొత్త జీవం కలుగుతుందని బలంగా నమ్ముతా ఉన్నా. ఎందుకంటే 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రాష్ట్రంలో అప్పట్లో మొత్తం 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం పక్షాన 7 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అందులో 65,000 కోట్ల రూపాయలు ఒక సాగునీటి రంగంపైనే ఖర్చు చేసి మరి అనేక ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు అత్యంత అనావృష్టి పీడిత రాయలసీమ ప్రాజెక్టులపైన ప్రత్యేక శ్రద్ధ కనబర్చి 12,441 కోట్ల రూపాయలు ఒక్క రాయలసీమ ప్రాజెక్టులకే వెచ్చించిన ఘనత గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కేవలం 2,011 కోట్ల రూపాయలు మాత్రమే రాయలసీమ ప్రాజెక్టులో గత 5 సంవత్సరాల కాలంలో మరి ఖర్చు పెట్టింది అధ్యక్ష. అంటే మొత్తం 5 సంవత్సరాల కాలంలో అన్ని పద్దుల కింద 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయితే దాంట్లో ఇరిగేషన్ వాటా కేవలం 31,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. దాంట్లో రాయలసీమ ప్రాజెక్టుల వాటా కేవలం 2,000 కోట్ల రూపాయలు, 2,200 కోట్ల రూపాయలు ఉండడం అనేది చాలా సిగ్గుచేటైన అంశం. దీనివల్ల రాయలసీమ భవిష్యత్తు అంధకార బంధరం అయిపోయింది. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్న చందంగా మారిపోయినాయి. ప్రధానంగా పురోగతి లేకపోగా అత్యంత వివాదాస్పదంగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్టును. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు కోరబోమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా లిఖితపూర్వకంగా రాసి ఇచ్చి రాయలసీమ మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులకు మరణ శాసనం లాంటి లేఖ ఇస్తే ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్టులను అత్యంత వివాదాస్పదంగా మార్చి, ముఖ్యంగా పోతిరెడ్డిపాడును నేనేదో విపరీతంగా సామర్థ్యం పెంచేస్తానని చెప్పి, అట్లాగే రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం పేరుతో అనేక ప్రాజెక్టులను 63,000 కోట్ల రూపాయలతో చేస్తామని నమ్మబలికి రాయలసీమ ప్రాజెక్టులకు ఏమాత్రము నిధులు ఖర్చు చేయకోకుండా రాయలసీమ భవిష్యత్తును నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మళ్ళా రాయలసీమ వాసుల్లో కొత్త ఆశల అధ్యక్ష, మళ్ళా మా ప్రాజెక్టులు గాడిన పడతాయి, మళ్ళా మా ప్రాజెక్టులకు నిధులు వస్తాయి, ప్రాజెక్టులు పూర్తి అవుతాయనే ఆశ ఆకాంక్ష రాయలసీమ వాసుల్లో బలంగా వ్యక్తమవుతా ఉంది. మొన్ననే చూసాం అధ్యక్ష, ఈ సంవత్సరం 75 సంవత్సరాల చరిత్ర కలిగిన తుంగభద్ర రిజర్వాయర్ మొట్టమొదటిసారిగా నీటితో కలకలలాడి దాదాపు 400 టీఎంసీల నీరు కిందికొచ్చింది అధ్యక్ష. అట్లాగే 17వ నంబర్ గేటు ఆ నీటి ఉధృతికి కొట్టుకొని పోతే స్వయంగా కర్ణాటక రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో డికే శివకుమార్ గారు వచ్చి నేనున్నాను అధ్యక్ష అక్కడ ఆ రోజు. ఇది పూర్తిగా నీళ్ళన్నీ కూడా కిందికి పోయేంత వరకు దీన్ని ప్రత్యామ్నాయ గేటు అమర్చలేమని ప్రకటించిపోతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విషయం తెలిసిన వెంటనే
తెల్లవారుజామునే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారిని, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారిని అప్రమత్తం చేసి ఏమేమి మార్గాలు ఉన్నాయో అన్వేషించి ఈ గేట్ల అమరికలో అత్యంత నైపుణ్యం ఉన్న, అపారమైన అనుభవం ఉన్న కన్నయ్య నాయుడు గారు సలహా తీసుకొని నీటి ఉధృతి ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయొచ్చు, స్టాప్ లాక్ గేట్